ఈరోజు ఉదయం గుంటూరు జిల్లా ఎస్పీ ఒక్కల్ జిందాల్ ఆదేశాల మేరకు వీవీఐపీలు మరియు వీఐపీలు తరచూ ప్రయాణించే ముఖ్య మార్గాల్లో భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడానికి జిల్లా భద్రతా విభాగం మరియు స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ సంయుక్తంగా విస్తృత భద్రతా తనిఖీలు చేపట్టారు. ఈ ప్రత్యేక తనిఖీలు జిల్లా అదనపు ఎస్పీ హనుమంతరావు మరియు ఎస్ఎస్జీ డీఎస్పీ రామకృష్ణాచారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో డిఎస్డబ్ల్యూ ఆర్ఐ శ్రీనివాసరావు, ఎస్ఎస్జీ ఆర్ఐ నరేష్, శ్రీశంకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు పాల్గొన్నాయి. భద్రతా తనిఖీలు నిర్వహించిన ముఖ్య మార్గాలు ప్రకాశం బ్యారేజ్, లోటస్ పాయింట్, కరకట్ట, సీడ్ యాక్సెస్ రోడ్, సెక్రటేరియట్, లోటస్ పాయింట్, టీడీపీ కేంద్ర కార్యాలయం వరకు. ఈ మార్గాల్లోని క్రిటికల్ పాయింట్లు, ట్రాఫిక్ జంక్షన్లు, రోడ్డు పక్కన వ్యాపార సముదాయాలు, చెట్ల పొదలు, డివైడర్లు, కల్వర్టర్లు, వంతెనలు, తూములు వంటి ప్రతి విభాగాన్ని ప్రత్యేక పరికరాలు, ఆధునిక భద్రతా యంత్రాలు మరియు శిక్షణ పొందిన పోలీసు జాకినాల సహాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మొత్తం 40 మంది గుంటూరు డిఎస్డబ్ల్యూ విభాగం మరియు ఎస్ఎస్జీ విభాగానికి చెందిన పోలీసు అధికారులు మరియు సిబ్బందితో కూడిన 4 ప్రత్యేక బృందాలు వివిధ రకాల భద్రతా పరీక్షలు నిర్వహించాయి. జాకిలాల ప్రతిస్పందన, భద్రతా బృందాల అప్రమత్తత, ఆధునిక పరికరాల వినియోగ సామర్థ్యం వంటి అంశాలను పరిశీలించారు. సీడ్ యాక్సెస్ రోడ్ వెంబడి జరుగుతున్న పైపుల నిర్మాణ పనుల వద్ద సంభవించే ప్రమాద అవకాశాలను గమనించి అక్కడ మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ, గుంటూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వీవీఐపీ మరియు వీఐపీ ప్రయాణ మార్గాల్లో భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక భద్రతా తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. గుంటూరు జిల్లా భద్రతా విభాగం మరియు ఎస్ఎస్జీ బృందాలు సంయుక్తంగా చేసిన ఈ తనిఖీలు అత్యంత క్షుణ్ణంగా మరియు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు.